తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వణికిస్తోంది. లక్షల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతూ ఉండటంతో వెటర్నరీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎన్టీఆర్ జిల్లా గంపగూడెం మండలం అనుమోలు లంకలో శ్రీ బాలాజీ పౌల్ట్రీ ఫామ్లో కోళ్లను పరిశీలించింది వైద్య బృందం. పీపీఈ కిట్లు ధరించి చనిపోయిన కోళ్ల శాంపిల్స్ను సేకరించారు. చనిపోయిన కోళ్లను నిబంధనల ప్రకారం పూడ్చిపెట్టామని, పౌల్ట్రీ యజమానులే కాకుండా స్థానిక ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ప్రస్తుతం మనం గంపలగూడెం మండలంలోని అనుమోలు లంకలో ఏదైతే నిన్న భారీగా కోళ్లు మృత్యువాత పడ్డాయో బాలాజీ పౌల్ట్రీ ఫామ్ వద్ద ఉన్నాము. ఇప్పటికే చనిపోయిన కోళ్లన్నింటిని కూడా శాంపిల్స్ సేకరించేందుకు వెటర్నరీ అధికారులు అలాగే వైద్య బృందం కూడా చేరుకున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం పీపీఈ కిట్లు ధరించి ఎవరైతే వెటర్నరీ వైద్య బృందం ఉన్నారో వారు చనిపోయిన కోళ్లను పరిశీలిస్తున్నారో ఆ కోళ్లను నుంచి శాంపిల్స్ సేకరించి శాంపిల్స్ను వారు ప్రత్యేకంగా ఏవైతే ఉన్నాయో శాంపిల్స్ సేకరించి ఉన్నాయో వాటిల్లో తీసుకుని వెళ్తున్నారు. ఈ శాంపిల్స్ అన్నింటిని కూడా పూణేకి పంపించనున్నారు. ఇప్పటికే 2 రోజులు కేవలం 48 గంటల్లో చూస్తే కనుక దాదాపుగా 12,000 కోళ్ళు ఇక్కడ మృత్యువాత పడిన పరిస్థితి. దీంతో ఏదైతే కోళ్ల ఫారం యజమాని ఎవరైతే ఉన్నారో ఆయనతో పాటు ఈ ప్రాంత ప్రజలు కూడా కొంత ఆందోళన చెందిన పరిస్థితి. దీనికి ఇప్పటికే నిన్ననే వెటర్నరీ అధికారులు ఇక్కడికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఇక్కడ పరిస్థితిని వారు సమీక్షించి కొన్ని సూచనలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి వెటర్నరీ శాఖకు సంబంధించిన అధికారులు ఉన్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. అసలు ఇక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ముఖ్యంగా ఈ పౌల్ట్రీ యాజమాన్యానికి సంబంధించి కావచ్చు, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రజలకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు అన్నది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు హనుమంతరావు గారు ఉన్నారు. సార్, ఇప్పుడు గడిచిన 2 రోజులుగా దాదాపుగా 12,000కు పైగా కోళ్ళు చనిపోయిన పరిస్థితి. ఇక్కడ చనిపోయిన కోళ్ళకు సంబంధించిన శాంపిల్ సేకరించారు. వీటిని ఎక్కడికి పంపిస్తున్నారు అంటే ఏమని నిర్ధారణ అయింది సార్? ఇది మేము బర్డ్ ఫ్లూ లేదా ఏమీన్ ఇన్ఫ్లుయెంజాగా సస్పెక్షన్ చేస్తున్నామండి. బికాజ్ ఆఫ్ అన్యూజువల్ మోర్టాలిటీ ఉండటం వలన ఈ బర్డ్స్ అన్ని కూడా శాంపుల్స్ సేకరించి ఇప్పుడే మేము భోపాల్లో ఉన్నటువంటి హై సెక్యూరిటీ ఇన్స్టిట్యూట్కి పంపించడం జరుగుతుందండి. ఒక 2 to 3 డేస్లో మనకి రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక కోఆర్డినేషన్ మీటింగ్లో అన్ని విషయాలు కూడాను అందరి డిపార్ట్మెంట్లో వాళ్ళని పిలిచి ఆదేశాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఇక్కడ చనిపోయేటటువంటి బర్డ్స్ అన్నింటినీ కూడాను స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ప్రకారం వాటన్నిటిని డిస్పోజ్ చేసి బరీలు చేయటం అనేది జరుగుతుందండి. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి కోళ్ల ఫారంలో రైతులందరికీ కూడాను మరి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మేము ఏర్పాటు చేసినటువంటి 17 ర్యాపిడ్ రెస్పాన్స్ టీం ద్వారా వాళ్ళందరికీ చెప్పడం జరిగిందండి. ఇప్పుడు 10 కిలోమీటర్ల వరకు అంటున్నారు ప్రజలు చికెన్ లాంటి ఎగ్స్ కానీ తినే అవకాశం ఉంది. వాళ్ళకి ఎట్లాంటి హెచ్చరికలు ఇస్తున్నారు? ఇప్పుడు ఈ రెడ్ జోన్లో ఉన్నటువంటి గ్రామంలో మాత్రం చికెను గుడ్లు తీసుకోవద్దని మేము చెప్పడం జరిగిందండి. మరి అదేవిధంగా ఇప్పుడు ఇది ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ H5N1 వైరస్ అండి. ఇది చాలా ఫ్రెజైల్ వైరస్. దాదాపు 37-38 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత దగ్గరనే వైరస్ చనిపోతుందండి. అందుకని మేము సూచించేది ఏమిటనంటే దాదాపు గుడ్లు మరి మాంసాన్ని కూడా దాదాపు 100 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు కనుక ఉడికించుకొని కనుక తిన్నట్లయితే ఎటువంటి ఇబ్బంది ఉండదండి. వన్స్ డిసీజ్ కన్ఫర్మ్ అయిన తర్వాత అవుట్బ్రేక్ డిక్లేర్ చేసిన తర్వాత గౌరవ కలెక్టర్ గారు తర్వాత ఆదేశాలు ఇవ్వటం అనేది జరుగుతుంది చికెన్ను గుడ్లు తినే విషయంలో. ఉన్న పరిస్థితి ప్రస్తుతం ఏదైతే ఈ పౌల్ట్రీ ఫామ్లో చనిపోయిన కోళ్ళు ఉన్నాయో వాటికి సంబంధించి శాంపిల్స్ను సేకరించారు. వీటిని భోపాల్లో ఉన్న ల్యాబ్కు పంపిస్తున్నారు. 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో రిపోర్ట్ వస్తుంది కాబట్టి అప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడంతా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఈ ప్రాంతాన్ని రెడ్ జోన్గా ప్రకటించారు. అలాగే ఇక్కడి నుంచి 9-10 కిలోమీటర్ల వరకు కూడా ఆ ప్రాంతాన్ని ఎపిక్ జోన్గా కూడా ప్రకటించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. కేవలం కోళ్ల ఫారం యజమాన్యమే కాదు, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. చికెను గుడ్లు లాంటివి తినే దగ్గర కొంత అప్రమత్తం ఉండాల్సిన పరిస్థితి. ముఖ్యంగా ఈ రెడ్ జోన్ పరిధిలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ చికెను గుడ్లు తినవద్దనే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. కెమెరా పర్సన్ వంశీతో అశోక్, సాక్షి టీవీ, అనుమోలు లంక నుంచి.